ఒకసారి మహర్షులు తపస్సు చేస్తున్న ఒక పవిత్ర వనం ఉండేది. ఆ వనాన్ని ద్వారకావనం అని పిలిచేవారు. అక్కడి ఋషులు గొప్ప యజ్ఞాలు మంత్రాలు చేస్తూ తమ శక్తిపైననే గర్వపడటం ప్రారంభించారు. ఈ లోకంలో మాకంటే శక్తివంతులు ఎవరూ లేరు అని భావించారు. అప్పుడు మహాదేవుడు వారికి ఒక పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. శివుడు ఒక దిగంబర యోగిలా శరీరమంతా భస్మంతో అద్భుతమైన కాంతితో ఆ అరణ్యంలో ప్రవేశించాడు. ఆయన్ని చూసిన ఋషుల భార్యలు ఆ మహాదేవుని దివ్య రూపానికి ఆకర్షితులయ్యారు. ఇది చూసిన ఋషులు కోపంతో మండిపోయారు. ఈ యోగిని నాశనం చేయాలి అని వారు తమ యజ్ఞశక్తితో ఒక భయంకరమైన పులిని సృష్టించారు. ఆ పులి అగ్నిలా కళ్ళతో పర్వతాన్ని కంపించే గర్జనతో శివుడిపై దూసుకొచ్చింది. కానీ శివుడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. ఆ పులి దూకిన క్షణంలోనే శివుడు తన చేతులతో దానిని ఒక్కసారిగా అదుపులోకి తెచ్చాడు. ఒక్క క్షణంలోనే ఆ మహా పులిని సంహరించాడు. ఆ తర్వాత శివుడు ఆ పులి చర్మాన్ని తీసుకొని తన నడుముకు ధరించాడు. అది కేవలం ఒక చర్మం కాదు, అది అహంకారంపై విజయం యొక్క గుర్తు. పులి ఏమీ సూచిస్తుంది? కోపం, గర్వం, క్రూరత్వం, కామం, మనిషిలో ఉన్న అరణ్య స్వభావాన్ని సూచిస్తుంది. శివుడు ఆ పులి చర్మాన్ని ధరించడం ద్వారా నేను అన్ని దుష్టగుణాలను జయించాను అని ప్రపంచానికి తెలియజేశాడు. అప్పటి నుండి మహాదేవుడు వ్యాఘ్ర చర్మధారిగా ప్రసిద్ధి చెందాడు. కైలాసంలో ధ్యానంలో కూర్చున్న శివుడి క్రింద కనిపించే పులి చర్మం, అది ఒక యోధుని విజయం కాదు, మనసుపై సాధించిన పరమ విజయం. హరహర మహాదేవ్, శంభో శంకర.